హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే రాజ్ అయితే పాస్పోర్ట్ని ఇక పోస్ట్లోంచి తీసుకుని వచ్చి కావ్య చేతికి ఇచ్చి, ఇదిగో కళావతి, నీకు హ్యాపీనే కదా, నువ్వు మీ బావ హ్యాపీగా ఫారెన్లో ఎంజాయ్ చేసుకోవచ్చు. నా వైపు నుంచి నీకు డైవర్స్ అయిపోయినాక నీకు కావాల్సినంత ఎంజాయ్మెంట్ ఉంటుంది, హ్యాపీగా ఫారెన్లో సెటిల్ అయిపోతావు కదా అని చెప్పి ఇక కావ్యతో మాట్లాడుతూ ఉంటాడు రాజ్. ఇక ఆ మాటలకి కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటిది, ఈ రకంగా మాట్లాడుతున్నారు, నేను ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతుందేంటి అని చెప్పి మనసు నిండా భయంతో ఇక రాజ్ వెళ్ళిపోయిన వెంటనే కూడా ఇందిరాదేవి వస్తుంది. ఇందిరాదేవిని చూసి, అమ్మమ్మ గారు, మనం వేసిన ప్లాన్ అంతా కూడా అటర్ ఫ్లాప్ అయిపోయింది. ఆయన మనసు నిండా కూడా నన్ను అలాగే మా బావని కలపాలని చూస్తున్నారు. ఈ పాస్పోర్ట్ డ్రామాతో ఆయన మనసులోంచి ప్రేమ బయట పెడతామేమో అనుకుంటే చివరాఖరికి ఇక నన్ను మా బావని ఇద్దరిని ఒక్కటి చేసే వరకు ఊరుకునేలాగా లేరు. ఆయన మనసులో నా మీద ప్రేమ లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఆ మాటలకి, చూడమ్మా కావ్య, వాడి మనసులో నీ మీద నిజంగానే ప్రేమ ఉంది, కానీ వాడు ఎందుకో బయట పెట్టలేకపోతున్నాడు. ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఖచ్చితంగా వాడి మనసులోంచి ప్రేమ పెట్టేలాగా చెయ్యాలి అంటే దీనికి ఖచ్చితంగా నేను ఆలోచించి గట్టి నిర్ణయం తీసుకుంటాను. అప్పటి వరకు నువ్వు సైలెంట్గా ఉండు, ఎలాంటివి కూడా విషయాల్లోనూ భయపడద్దు అని చెప్పి ఇందిరాదేవి అయితే బాగా కూడా ఆలోచించేస్తుంది. ఆలోచించి ఇక ఖచ్చితంగా రాజ్కి ఈ ట్రీట్మెంట్ ఇస్తేనే దారిలోకి వస్తాడు, లేదంటే మాట వినేలా లేడు నా మనవడు అని చెప్పి అనుకుంటుంది. ఇక మరొక పక్క కావ్య మనసులో అయితే భయంతోనే ఉంటుంది. ఎప్పుడు రాజ్ ఏ విధంగా ప్రవర్తిస్తారా అని చెప్పి మనసులో ఒకవైపు టెన్షన్తోనే ఉంటుంది. ఇక ఇంతలో కావ్య వాళ్ళ బావ, ఇక బుజ్జి, నాకెందుకో ఏదో అనుమానంగా అనిపిస్తుంది, మనం అనుకున్న ప్లాన్ ఏమన్నా ఇక రాజ్ వినేశాడా, కావాలని మన మాటలు విని కావాలని ఇలా ప్రవర్తిస్తున్నాడా అర్థం కావట్లేదు. మనల్ని చూసి జెల్సీ ఫీల్ అయ్యి ఇక నిన్ను నన్ను కలవకూడదు అని వెంటగట్టుకొని మరి ఇక మొన్న మావయ్య దగ్గరికి వచ్చారు. అలాంటిది ఇప్పుడు మన ఇద్దరిని బయటకు వెళ్ళమని, షికారులు చేయమని, ఏకంగా ఫారెన్లో సెటిల్ అయిపోమని ఇంత ఇదిగా మాట్లాడుతున్నాడంటే నాకెందుకో అనుమానంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు కావ్య వాళ్ళ బావ. ఇక వెంటనే ఇందిరాదేవి అలాగే ఇక కావ్య వాళ్ళ బావని పిలిచి ఇక సైలెంట్గా రూమ్లోకి తీసుకొని వస్తుంది. ఇక రూమ్లోకి తీసుకొని వచ్చి, చూడమ్మా కావ్య, నీకు ఈరోజు అగ్ని పరీక్ష. ఖచ్చితంగా మనం బరిలోకి దిగాము. ఇక బరిలోకి దిగే ముందే ఆలోచించాలి, దిగినాక తాడో పేడో తేల్చుకోవాలి. వాడి మనసులో ప్రేమ ఉంది, కానీ వాడు బయట పెట్టట్లేదు, కావాలని రివర్స్ డ్రామా ప్లే చేస్తున్నాడు. అలాంటి మనిషికి మనం ఇలాంటి ట్రీట్మెంట్ ఇస్తేనే దారిలోకి వస్తాడు, ఇది తీసుకో అని చెప్పి ఇస్తుంది. ఏంటమ్మమ్మ గారు ఇవి అనగానే, విడాకుల పత్రాలు అని చెప్పి అంటుంది. ఒక్కసారిగా కావ్య వాళ్ళ బావ షాక్ అయిపోతారు. ఏంటి అమ్మమ్మ గారు మీరు అనేది అనగానే, నువ్వు విన్నది నిజమే, వాడికి ఈ విడాకుల పత్రాలతోనే వాడి మనసులోంచి ప్రేమ బయటకు పెట్టాలి అనగానే, కలవడానికైతే ఇక వేరు కానీ విడిపోయే పత్రాలతో ఏం కలుస్తాం మామగారు అని చెప్పి అనగానే, అక్కడే ఉంది మెలికంతా. వాడికి ఇప్పటి వరకు నువ్వు పక్కనే ఉంటూ ఇక నీ ప్రేమని అర్థం చేసుకోలేకపోతున్నాడు. నువ్వు దూరం అవుతావని తెలిస్తే అప్పుడైనా వాడి ప్రేమ బయటకు వస్తుంది. ఇది మన ఆయుధం. ఖచ్చితంగా రాజ్ మనసులోంచి ప్రేమని బయట పెట్టాలి అంటే ఈ పత్రాలను తీసుకెళ్ళి వాడితో సంతకం చేయించు. వాడికి అప్పుడు అర్థమవుతుంది భార్య అంటే ఏంటి, బంధం అంటే ఏంటి, ప్రేమ అంటే ఏంటి అన్నది అని చెప్పి అనడంతో మనసులో చాలా భయపడుతూ ఉంటుంది కావ్య. చూడమ్మ కావ్య, నీ విషయంలో నేను అండగా ఉన్నాను. ఖచ్చితంగా నీకు మంచి జరుగుతుందనే నమ్మకంతోనే నేను నా చేతితో ఈ పత్రాలు నీకు ఇస్తున్నాను. ఇది నువ్వు ఇడాకల్లో అనుకోవద్దు, ఇది మీ ఇద్దరికి పెళ్లి శుభలేఖలాగా భావించు. ఖచ్చితంగా మీ పెళ్ళప్పుడు వేసిన బ్రహ్మముడి ఇంకాస్త మంచిగా ఆ బ్రహ్మముడి స్ట్రాంగ్ పడ్డానికే ఈ పత్రాలు. వెళ్ళు, ధైర్యంగా ఏమీ ఆలోచించుకోకుండా వాడి చేతిలో ఇవి పెట్టి వాడితో సంతకం పెట్టించు, అప్పుడే వాడి మనసులో ఉన్న ప్రేమ బయట పెడతాడు అని చెప్పి ధైర్యంగా చెప్తూ ఉంటుంది ఇందిరాదేవి. ఆ మాటలకి కావ్య మనసులో ధైర్యంగా ఫీల్ అవుతున్న
వేరొక వైపు ఆలోచన వేరే విధంగా ఉంటుంది. ఖచ్చితంగా ఆయన మనసులో ప్రేమ నా మీద లేదు. అందుకే కావాలని నన్ను మా బావని ఇద్దరిని ఫారెన్ వెళ్ళండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి అని చెప్తున్నారు. నిజంగా ఆయన మనసులో ప్రేమే ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు నా మీద ఆయన ప్రేమ చూపించేవాళ్ళు. కానీ ఇన్ని రోజుల నుంచి మా బావతో క్లోజ్గా ఉన్నా కూడా ఆయన కనీసం చలించకుండా ఇంకా మీ ఇద్దరు ఒకటైపోవాలి, ఇక నేను డైవర్స్ ఇస్తానని అన్నారంటే ఖచ్చితంగా ఆయన మనసులో నేను లేను. కానీ అమ్మమ్మ గారు చెప్పినట్టు ఇక తాడో పేడో తేల్చుకోవాల్సిన రోజు వచ్చింది. ఖచ్చితంగా ఆయన మనసులో ఏముందో తెలుసుకోవాలి అని చెప్పి భయంతోనే ఆ డైవర్స్ పేపర్లని తీసుకొని రూమ్లోకి వెళ్తుంది. ఇంతలా రాజ్ అయితే లాన్లో మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇక అంతలో శ్వేత ఫోన్ చేస్తుంది. రాజ్, ఏం చేస్తున్నావు రాజ్ అని చెప్పి అనగానే, కరెక్ట్ టైంలో ఫోన్ చేసావు శ్వేత అని చెప్పి అంటాడు. ఏంటి, ఏ విషయం, అంత కరెక్ట్గా ఫోన్ చేశానా నేను అనగానే, అవును శ్వేత, ఇక ఖచ్చితంగా నన్ను ఏడిపిస్తుందా కళావతి, అందుకే కళావతికి మంచి టార్చర్ పెట్టాను, ఇక రివర్స్ గేమ్ స్టార్ట్ చేశాను. వాళ్ళిద్దరూ నన్ను ఏడిపిస్తారా, అందుకే వాళ్ళిద్దరు ఏడ్చుకునేలాగా ప్రతి విషయంలోనూ ఎంకరేజ్ చేసి బయటకు వెళ్ళమని నేనే పంపిస్తున్నా. ఇక పాస్పోర్ట్కి అప్లికేషన్లో ఇక ఫిలప్ చేయమని నా ముందే పెట్టింది. అందుకే నేను ఫిలప్ చేసి మరి ఒక్క వారంలో రావాల్సిన పాస్పోర్ట్ 2 రోజుల్లోనే తెచ్చేలాగా చేశాను. ఇక షాక్ అయిపోయింది కళావతి. ఒక్కసారిగా నేను మాట్లాడే మాటలకి స్టన్ అయిపోయింది. ఏమనుకుంటుంది, ఈ స్వరాజ్ అంటే ఏమనుకుంటుందో చూపిస్తాను అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు విన్న శ్వేత, ఏంటి రాజ్, ఏం మాట్లాడుతున్నావు, కళావతి గురించి అలా మాట్లాడద్దు. కావ్య చాలా మంచి అమ్మాయి, నిన్ను చాలా మంచిగా ప్రేమిస్తుంది, నువ్వంటే తనకి చాలా ఇష్టం. అలాంటిది నువ్వు తనని బాధ పెట్టడం ఏంటి, అసలు నువ్వెందుకు ఇలా తయారయ్యావు అనగానే, చాలు ఊరుకో శ్వేత, అన్ని విషయాలు తెలిసి మళ్ళీ అలా అడుగుతావేంటి, తనకి నా మీద మనసు ఇరిగిపోవాలని నీకు నాకు లింక్ ఉన్నట్టు మన ఇద్దరం పెళ్లి చేసుకున్నట్టు నమ్మించాను. అయినా కూడా తన మనసు విరగలేదు. ఇంకా పైపెచ్చు వాళ్ళ బావ వచ్చాడు, వాళ్ళ బావతో చాలా క్లోజ్గా ఉంటుంది. నా మనసులో కళావతితో నాకు ఉండాలని అనిపించేలాగా చేస్తుంది. కానీ నా మనసు కోరుకుంటుంది కళావతిని, కానీ అది తప్పని నాకు తెలుసు. కళావతిని నేను ప్రేమించట్లేదు. కళావతి నన్ను వదిలేసి నిజంగా తన దారిని వెళ్తేనే చాలా సంతోషంగా ఉంటుంది. అందుకే నా మనసుని నేను కంట్రోల్ చేసుకున్నాను. ఖచ్చితంగా కళ మంచి జరుగుతుంది, నన్ను నుంచి విడిపోతేనే తన జీవితం చక్కపడుతుంది అని చెప్పి అంటాడు. ఆ మాటలకి ఇక శ్వేత, ఏమో రాజ్, నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకేనా అర్థమవుతుందా, కావ్య భార్య దొరకడం నిజంగా నీ అదృష్టం, నువ్వు కావ్యని ఎందుకు వదులుకుంటున్నావు అనగానే, ఇక వెంటనే కూడా నీకు ఇంతవరకు కూడా చెప్పలేదు కదా, చెప్పవలసిన అవసరం కూడా రాలేదు. కానీ నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి, నా శ్రేయోభిలాషిగా అన్నీ కూడా అడుగుతావు కాబట్టి ఈరోజు చెప్తున్నాను. నిజానికి నేను ఎప్పుడో ఒక అమ్మాయిని ప్రేమించాను శ్వేత అని అంటాడు. ఈ దెబ్బకి షాక్ ఉంది. ఇక శ్వేత, ఎవరు రాజ్, ఎవరు, ఇప్పుడు వరకు ఎప్పుడు మరి నాతో చెప్పలేదేంటి, ఆ అమ్మాయి ఎవరు, పేరేంటి అని ఫాస్ట్గా అడుగుతుంది. హలో ఒక్కసారిగా సైలెంట్గా ఉంటే చెప్తాను. మనకి ఆ అమ్మాయి ఊరు పేరు నాకు తెలియదు, కానీ నా మనసుగా ప్రేమించాను అని చెప్పి అంటాడు. ఎవరు ఆ అమ్మాయి, కొంపతీసి సినిమాలో లాగా సుందరి లాగానా ఏంటి అనగానే, లేదు, ఆ అమ్మాయిని చూసి మొహలేదు, కానీ తను నాట్యం చేస్తుంటే గుళ్ళో చూశాను. తెర వెనక తను డ్యాన్స్ చేస్తున్న తెరని ఇప్పటి వరకు ఆ నీడ నా కళ్ళల్లో నా గుండెల్లో అలానే దాచుకున్నాను. ఆ అమ్మాయిని నేను ప్రేమించి ఇక ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కానీ చివరికి ఆ అమ్మాయి స్వప్న అనుకున్నాను. తీరా చూస్తే స్వప్న కూడా కాదని తర్వాత తెలిసింది. ఇక ఏదో టైంలో ఇక ఆ అమ్మాయి వస్తుందని, ఆ అమ్మాయిని నేను ప్రేమించి ఇక నా లైఫ్లోకి తెచ్చుకోవాలని ఎన్నో కలలు కన్నాను. తీరా చూస్తే నా లైఫ్లోకి ఇదిగో కళావతి వచ్చింది. కళావతిది కూడా తప్పేమీ లేదు. తను వాళ్ళ అమ్మ చెప్పినట్టు ఇక అందరి పరువు కాపాడడం కోసం, తన అక్క జీవితం కోసం తను ముసుగేసుకొని నా లైఫ్లోకి వచ్చింది. ఇక ఆడపిల్ల జీవితం నలుగురిలో అల్లరిపాలు అవ్వకూడదని తన మెడలో తాళిని కట్టాను. కానీ తనకి నాకు ఎప్పుడు కూడా ఒక మంచి ఫ్రెండ్షిప్ లాంటి మాటలే తప్పించి ఏ రోజు మేము భార్యాభర్తలుగా లేము. తనని ఇంతవరకు నేను ఒక్కసారి కూడా భార్యగా అనుకోలేదు. తన జీవితం నాతో పాటు ఉంటే ఇక ఆ రకంగా ఉండడం తప్పించి తన మనసులో సంతోషం ఏమీ కూడా ఉండదు. ఎందుకంటే నా మనసు నిండా నేను ప్రేమించిన అమ్మాయి నా మదిలో ఉండగా ఇక నేను కళావతిని ఏ రకంగా భార్యగా అనుకుంటాను చెప్పు శ్వేత అనగానే శ్వేత షాక్ అయిపోతుంది. రాజు అన్న మాటలన్నీ కూడా
ఇక నిజమే, రాజ్ ప్రేమించింది ఒక అమ్మాయిని. ఆ అమ్మాయి గురించి ఇక అందుకే తనతో మాట్లాడలేకపోతున్నాడు, ఉండలేకపోతున్నాడు. ఇక కావ్య విషయంలో రాజ్ తీసుకున్నది కరెక్టే, కానీ ఇక ఆ అమ్మాయి ఎక్కడుంది రాజ్? అసలు ఆ అమ్మాయి నిజంగా ఉందా అనగానే, ఏమో ఆ అమ్మాయిని వెతుకుతూ ఉన్నాను. రోజు కూడా ఒక్కసారైనా గుడి మీద నుంచి వెళ్తాను, తను ఎప్పుడన్నా కనిపిస్తుందేమో చూద్దామని చాలా ఎన్నో ఆశలుగా రోజు కూడా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అక్కడ 1 నిమిషం కారు ఆగి చూసి వెళ్తాను. కానీ తన జాడ మాత్రం ఇప్పటి వరకు కూడా తెలియలేదు శ్వేత. తను నా మనసు నిండిపోయింది. అందుకే కళావతికి డైవర్స్ ఇచ్చేసి ఇక నేను సింగిల్గానైనా ఉంటాను అని చెప్పి అంటాడు. ఆ మాటలు మాట్లాడుతూ ఉంటే అటువైపుగా వెళ్తున్న స్వప్న వింటుంది. ఇక రాజు మాట్లాడిన మాటలన్నీ కూడా వింటుంది. ఇక ఆ రోజు గుడి ముందు భరతనాట్యం చేసింది ఇక కావ్య కదా. ఆ రోజు రాజ్ వస్తున్నప్పుడు ఇక అమ్మ నన్ను ఆ భరతనాట్యాన్ని చూసి వేయమంది. నేను వేయలేకపోతే చివరాఖరికి కావ్య ఆ రోజు డ్యాన్స్ వేసింది. దూరం నుంచి తెర వెనక ఇక కావ్య డ్యాన్స్ని చూసింది రాజ్ అన్నమాట. ఇక రాజ్ చూసింది ఇక ఆ డ్యాన్స్ని తప్పించి నన్ను కాదు. నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడేమోనని అమ్మ అనుకొని నన్ను భరతనాట్యం వచ్చినట్టుగా అందరి ముందు చెప్పింది. చివరాఖరికి రాజ్ ప్రేమించింది నన్ను కాదనమాట, కావ్య నీడన అని చెప్పి అర్థం చేసుకుంటుంది. ఇక కావ్య ఈ విషయం కావ్యతో చెప్పాలి ఖచ్చితంగా అని చెప్పి స్వప్న అనుకుంటుంది. కానీ ఇక అదే టైంలో రాజ్ ఫోన్ పెట్టేసేటప్పటికి వెనకాల ఇక అపర్ణదేవి నుంచుంటుంది. అపర్ణదేవిని చూసి ఒక్కసారిగా రాజ్ అయితే షాక్ అయిపోతాడు. ఏంటి నాన్న, ఎవరితో మాట్లాడుతున్నావు అని చెప్పి అపర్ణ అడుగుతుంది. అపర్ణ మాటలకి ఇక వెంటనే అది మమ్మీ అని చెప్పి తడబడుతూ ఉంటాడు. ఏంటో చెప్పు నాన్న, ఎప్పుడైనా జీవితంలో ఏదన్నా విషయాలు నాతో చెప్పాలి అనుకున్నప్పుడు చెప్పు, ఆ విషయాన్ని దాచిపెడితే రేపొద్దున్న నీకే ముప్పు అని చెప్పి అంటుంది. లేదు మమ్మీ, నేను నీ దగ్గర ఏ విషయం దాచిపెట్టట్లేదు అనగానే, ఏమో నాన్న, నిన్ను చూస్తుంటే నా దగ్గర ఏదో దాచిపెడుతున్నావు, నాకు తెలియని విషయాలు ఏవో వెనక జరుగుతున్నాయి అని నాకు అనిపిస్తుంది అని చెప్పి అపర్ణ అంటుంది. ఎందుకు మమ్మీ, ఎందుకు అలా అనుకుంటున్నావు? ఖచ్చితంగా నీకు చెప్పాలనుకుంటుంది, నేను చెప్తాను కదా అనగానే, ఈ మధ్యకాలంలో నాకు ఎందుకో అనిపిస్తుంది నాన్న, నువ్వు అలాగే కావ్య ఇద్దరు కూడా ఇక ఒకప్పుడులాగా లేరనిపిస్తుంది అనగానే ఇక వెంటనే సైలెంట్ అయిపోతాడు రాజ్. ఇక కావ్య విషయంలో నేను కూడా ఒక నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి అంటుంది. ఏంటి మమ్మీ, ఏ నిర్ణయం తీసుకున్నావు అని చెప్పి అడుగుతాడు రాజ్. ఆ మాటలకి ఇక చాలా కాలం నుంచి కావ్యని అబ్జర్వ్ చేస్తూ వచ్చాను. కావ్య గుణం చాలా మంచి గుణం, ఈ ఇంటికి తగ్గ గుణగుణాలు కలది. అందరినీ కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తుంది, అందరినీ చాలా ప్రేమగా పలకరిస్తుంది. తనకంటే పెద్దవాళ్ళంటే గౌరవం, చిన్నవాళ్ళంటే ప్రేమ. ఇన్ని మంచి గుణాలు ఉన్న కావ్యని పక్కన పెట్టేసి ఇంతకాలం నేను చాలా టైం అంతా వేస్ట్ చేశానేమో అనిపిస్తుంది. ఇక అలాగే ఈ మధ్య ఆఫీస్కి కూడా వస్తుంది. ఆఫీస్లో కూడా డాడీ చెప్పారు, చాలా వరకు ఇక కావ్య వేసిన డిజైన్స్కి చాలా పేరు వచ్చిందని, 2-3 పెద్ద ఆర్డర్స్ మనకు వచ్చాయని. ఇక కావ్య విషయంలో ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలని తీసుకున్నాను. ఇక నీకు అలాగే కావ్యకి మనస్ఫూర్తిగా ఒకరి మీదకి ఒకరికి ఇష్టమని అర్థం చేసుకున్నాను అని చెప్పి అంటుంది. ఆ మాటలకి రాజు షాక్ అయిపోతాడు. ఇక వెంటనే, ఏంటి మమ్మీ, ఏం మాట్లాడుతున్నావు? నేనేంటి కళావతితో కలిసిపోవడం ఏంటి? కళావతి నా దృష్టిలో ఒక మావులాగా అంతే తప్పించి నా మనసులో ఏ రోజు తనకి ప్రేమ ఇవ్వను కూడా అని చెప్పి అంటాడు. ఏంటి రాజ్, ఏమన్నావు? నీ భార్యని నువ్వు ప్రేమగా చూసుకుంటున్నావు, అందరికీ ఆ విషయిస్తుంది, కానీ ఇప్పుడేంటి అలా మాట్లాడుతున్నావు అనగానే, లేదు మమ్మీ, నేను కావ్యని ప్రేమగా చూసుకుంటున్నాను అంతే, కానీ నా భార్యలా కాదు. కావ్య విషయంలో నేను ఎప్పటికీ కూడా ఒకటే నిర్ణయం, తను నా జీవితంలో ఎప్పటికీ ఉండదు. ఇక తనని నేను త్వరలోనే తనని వదిలేద్దామని కూడా అనుకుంటున్నాను. అలాంటిది ఇప్పుడు మా ఇద్దరిని ఒక్కటి చేయాలని నీకు ఎందుకు అనిపించింది మమ్మీ అని చెప్పి రాజ్ అంటాడు. రాజ్ అన్న మాటలకి ఇక అపర్ణ చాలా షాక్ అయిపోతుంది. మరి అలాంటప్పుడు కావ్య విషయంలో ఎందుకురా అంత రాసుకొని పూసుకొని అంత ప్రేమగా ఉంటున్నావు? ఇంట్లో ఎవరైనా కావ్యని ఒక్క మాట అనగానే వెంటనే కోపంతో వాళ్ళకి సమాధానం చెప్తావు. నీ భార్యని ఎవరి ముందు తక్కువ చేసి మాట్లాడవు. అంతెందుకు, తను సాదా సీదాగా ఉంటుందని, తను అందరిలో డాబుగా కనిపించాలని, ప్యాషన్గా ఉండమని చెప్పావు. మరి ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి అపర్ణ అంటుంది.
అదేంటి మమ్మీ, నువ్వు కూడా ఇలాగే మాట్లాడుతున్నావా? నేను తనని ఎప్పుడూ ఎంకరేజ్ చేశాను. అందరి విషయాల్లోనూ తను తప్పు లేకపోతే తనకి సపోర్ట్గా ఒక మాట అన్నాను. ఒక మాట తన వైపు నుంచి మాట్లాడని తప్పించి తనని నా మనసులో పెట్టుకున్నానని అర్థం కాదు. తన స్థానంలో వేరొకరున్నా ఆ రకంగానే మాట్లాడతాను. నీకు తెలుసు కదా మమ్మీ, నేను ఎప్పుడైనా ఎవరినైనా సమానంగానే చూస్తానని. నా జీవితంలో తను ఎప్పుడూ భార్య కాలేదు, కానివ్వను. తను నా జీవితంలోంచి వెళ్ళిపోవాలంటే ఏ రకంగా వెళ్ళిపోతుందో అన్ని రకాల ఆలోచనలు నా మనసులో సిద్ధం చేసుకున్నాను. ఖచ్చితంగా తను నా జీవితంలోంచి వెళ్ళిపోతుంది అని చెప్పి అంటాడు. అపర్ణ ఆ మాటలకి చాలా బాధపడుతుంది, కానీ ఏమి చెప్పలేని సిచ్యువేషన్. ఇక ఒక్కసారి ఆలోచించుకోనన్నా, నువ్వంటే ఇష్టపడలేదు కానీ కావ్యని మీద ప్రేమ పెంచుకుందేమో కదా అనగానే, దానికి నాకు ఎలాంటి సంబంధము లేదు. తను ప్రేమ పెంచుకుంటే నా మనసులో స్థానం ఎలా వస్తుంది? నేను ఏ రకంగా తనని భార్యగా యాక్సెప్ట్ చేయలేను మమ్మీ అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక వెంటనే ఆ మాటలన్నీ కూడా ఇక కావ్య వింటుంది. అపర్ణదేవితో రాజ్ అలా సూటిగా మాట్లాడేసరికి మొత్తం కూడా వినేసి చాలా బాధపడుతుంది. ఇక అమ్మమ్మ గారు ఈయన మనసులో ఉంచి ఉన్న ప్రేమని బయట పెట్టాలని డైవర్స్ నాటకం ఆడి ఆయన మనసు ప్రేమని గెలుచుకోమని చెప్తున్నారు. కానీ నిజంగానికి ఆయనకి డైవర్స్ ఇవ్వడమే ఇష్టం. ఆయన మనస్ఫూర్తిగా నన్ను వదిలించుకోవాలని చూస్తున్నారు అని చెప్పి బాధపడుతుంది. ఇక వెంటనే డైవర్స్ పేపర్లను తీసుకొని కృష్ణయ్య దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటుంది కావ్య. ఏడ్చుకుంటూ, కన్నయ్య ఇక అంతా నీ మీద భారమే వేస్తున్నాను. ఇటు అమ్మమ్మేమో ఇక ఆయన మనసులోంచి ప్రేమ బయట పెడతాడని ఈ డైవర్స్ పేపర్ల మీద సంతకం పెట్టించమంటున్నారు. ఇక ఆయన మనసులో కూడా నన్ను వదలాలని పూర్తిగా నన్ను వదిలిపెట్టాలనే చూస్తున్నారు. అంతా నీ దగ్గరే, నీ మీదే భారం వేస్తున్నాను తండ్రి అని చెప్పి దండం పెట్టుకుని డైవర్స్ పేపర్ని కృష్ణయ్య దగ్గర పెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇక వెంటనే కావ్యకి బాధ అనిపించి, ఇంకా నేను పిచ్చిదానిలాగా ఇక ఆయన నన్ను వదిలేస్తాడని బాధపడడం వేస్ట్. ఆయన మనసులో ఏముందో తెలుసుకోవడానికి ఇంకా 2-3 గంటలే టైం ఉంది. ఆయనకి ఈ డైవర్స్ పేపర్లు ఇచ్చి ఇక నన్ను వదిలించుకోవాలనుకుంటున్నారు కాబట్టి సంతకాలు చేయండి అని చెప్పి మొహం మీదే అడిగేస్తాను. ఆయనకి నిజంగా నా మీద ప్రేమ ఉంటే ఇక అప్పుడే చెప్తారు ఇలాంటి పేపర్లన్నీ వద్దని. అదే ఆయన మనసులో లేకపోతే ఖచ్చితంగా సంతకం చేస్తారు, అంతే. అంతకు మించి ఇంక ఏమీ ఆలోచన లేదు అని చెప్పి మనసులో బాధపడుతూ ఇక అక్కడి నుంచి లేచి రూమ్లోకి వెళ్తుంది. ఇక రాజ్ అయితే అపర్ణతో చెప్పిన మాటలన్నీ కూడా ఇక అపర్ణదేవి అయితే ఆలోచన చేస్తూ ఉంటుంది. కావ్య విషయంలో రాజ్ చాలా తప్పు చేస్తున్నాడు. అసలు కావ్య ఎందుకు నచ్చట్లేదు రాజ్కి? నాకు అసలు నచ్చని కావ్య ఇప్పుడు నా విషయంలోనే కావ్య చాలా మంచిదని అర్థమైంది. అలాంటప్పుడు రాజ్ ఎందుకు కావ్యని ఇష్టపడట్లేదు అని చెప్పి అపర్ణదేవి కూడా చాలా ఆలోచన చేస్తూ ఉంటుంది. ఇక వెంటనే కూడా రాజ్ అయితే రూమ్లోకి వస్తాడు. ఇక రూమ్లోకి వచ్చిన తర్వాత ఇక కావ్య వెంటనే ఆ డైవర్స్ పేపర్లు తీసుకొని నిదానంగా డోర్ని లాక్ చేస్తుంది. ఇక లాక్ చేసి డోర్ని ఇక వెంటనే ఏమండి అని చెప్పి పిలుస్తుంది. ఇక వెంటనే రాజ్ అయితే పేపర్లను చూసి, ఏంటి పాస్పోర్ట్ అప్లికేషన్ వచ్చేసింది కదా, వీసాకి ఏమైనా అప్లై చేశారా? ఖచ్చితంగా నువ్వు మీ బావ హ్యాపీగా ఉండాలి కళావతి. ఇక నాకైతే ఎలాంటి అభ్యంతరము లేదు. ఖచ్చితంగా నువ్వు మీ బావ సుఖంగా ఉండాలి. నీ మీద చాలా ప్రేమ చూపిస్తున్నాడు మీ బావ. చిన్నప్పటి నుంచి నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఖచ్చితంగా మీ బావ ప్రేమ నెగ్గుతుంది అని చెప్పి అంటూ ఉంటాడు. చాలు, మీరు మాట్లాడేది ఇక చాలండి, ఇక మీరు మాట్లాడొద్దండి అని చెప్పి కావ్య కళ్ళ వెంట నీళ్ళతో అంటుంది. ఏంటి, ఎందుకు బాధపడుతున్నావు? తప్పేమన్నాను? రేపొద్దున్న డైవర్స్ ఇస్తాను కాబట్టి నీ జీవితంలో మీ బావ నిన్ను ఎంతగానో ప్రేమించాడు కాబట్టి పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నాడు కాబట్టి ఇక నీ లైను క్లియర్ అని చెప్తున్నాను. తప్ప అని చెప్పి రాజ్ అంటాడు. ఇక వెంటనే అవునండి, నిజంగానే నన్ను వదిలించుకోవాలని అనుకుంటున్నారా అని చెప్పి అడుగుతుంది. అదేంటి, నీకు ఎప్పుడో చెప్పాను కదా మనిద్దరం కూడా ఏ రోజు ఒకటి అవ్వలేమని, ఖచ్చితంగా నువ్వు మీ పుట్టింటికి వెళ్ళిపోవాలని అని చెప్పి అంటాడు. ఆ మాటలకి అయితే మరి ఇంకా ఆలస్యం ఎందుకండి, ఇదిగోండి ఇవి డైవర్స్ పేపర్లు. మీకు నేనంటే ఇష్టం లేదు కదా, ఆ ఇష్టం లేని విషయం గురించి ఇక నేను మీతో మాట్లాడి వేస్టే.
మీ మనసులో నా మీద ప్రేమ లేనప్పుడు నేను ఏ విధంగా మిమ్మల్ని నేను ప్రేమించగలను, మీతో ఉండగలను? ఈ ఇంట్లో నా భర్త నా మీద ప్రేమగా ఉన్నాడని, ఇంతకాలం నేను ఏదో రకంగా మారుతారని ఏదో ఆశగా ఉన్నాను. కానీ మీరు ఎప్పటికీ మారరని, మీ మనసులో నా మీద ప్రేమ లేదని ఇంత కఠినంగా చెప్పినా కూడా ఇంకా మీ మీద ఆశలు పెట్టుకొని వేస్టే. ఇదిగోండి, ఇవి డైవర్స్ పేపర్లు. దీని మీద మీరు ఒక సంతకం చేస్తే, నేను సంతకం చేస్తే ఖచ్చితంగా మనకి డైవర్స్ వస్తాయి. అప్పుడు మీ దారి మీది, నా దారి నాది అని చెప్పి ఏడుస్తూ అంటుంది. ఇక కావ్య డైవర్స్ పేపర్లు అని చెప్పి అలా ఒక్కసారిగా చెప్పేసరికి రాజ్ స్టన్ అయిపోతాడు. ఇక వెంటనే షాక్ అయిపోతాడు. డైవర్స్ పేపర్లు తీసుకుని కావ్య వచ్చిందేంటి? ఎప్పుడు కూడా ఈ రకంగా మాట్లాడిన కావ్య ఇంత ఇదిగా నాకు డైవర్స్ ఇవ్వడానికి ఈ రకంగా డైవర్స్ పేపర్లను కూడా రెడీ చేసి పెట్టుకొని తీసుకొని వచ్చిందేంటి అని చెప్పి షాక్ అయిపోతాడు. మనసులో కావ్య అంటే ఇష్టమే, కానీ కావ్య మీద ప్రేమ చూపించలేనేమో. తన జీవితం ఇక నాతో ఉంటే సుఖ సంతోషాలతో ఉండదని నేను కావ్యని వదిలించుకుంటాను తప్పించి తన మీద నాకు ఇక ఎలాంటి కోపం కానీ ద్వేషం కానీ లేదు. నిజానికి నేను ప్రేమించిన అమ్మాయి కావ్య లాంటి గుణగణాలు ఉందో లేదో నాకు తెలియదు, కానీ నిజానికి కావ్యకి ఈ ఇంట్లో ఉండాల్సిన అర్హత 100% ఉంది. కానీ తప్పట్లేదు, ఏం చెయ్యాలి అని చెప్పి మనసులో అంతరాత్మ ఒకవైపు కావ్య విషయంలో తప్పు నువ్వు డైవర్స్ ఇవ్వద్దు అని అంతరాత్మ చెప్తున్నా కూడా ఇక వెంటనే కూడా రాజ్ అయితే సంతకం చేయడానికి ఇక పెన్ను తీసుకొని సంతకం చేయాలని చూస్తూ ఉంటాడు. ఇక వెంటనే కావ్య ఇక ఆ విధంగా సంతకాలు పెట్టబోతున్నాడని తెలిసి బోరుమని ఏడుస్తూ కింద కూర్చుంటుంది. ఇక వేడుస్తూ ఉంటే అటువైపుగా స్వప్న, కావ్య ఎక్కడుంది? ఈ విషయం చెప్పాలి. ఇక ఎప్పటికీ కావ్య విషయంలో ఈ నిజం బయటపడకపోతే రాజ్ అనవసరంగా ఇక కావ్యని వదిలిపెట్టేస్తాడు. ఖచ్చితంగా చెప్పాలి అని చెప్పి ఇక చూసేసరికి ఇక లోపల కావ్య అలాగే రాజులు డోర్ని లాక్ చేసుకొని ఉంటారు. ఇక వెంటనే విండో ఓపెన్ చేసి చూస్తుంది స్వప్న. ఇక కావ్య అప్పటికే చాలా ఏడుస్తూ, ఏమండి, అసలు ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, నిలదీస్తున్నాను. మీ మనసులో నా మీద మీకు ప్రేమ లేదు, ఎందుకు లేదో ఒక్క కారణం చెప్పండి. ఆ కారణం వల్లైనా నా మనసులో పలానా కారణం వల్ల నా భర్త నన్ను వదిలేశాడు అని నా మనస్సాక్షికి చెప్పుకోవాలి. నేను మీకు ఏం తక్కువ చేశానండి, చెప్పండి అని చెప్పి అంటుంది బాధగా. ఇక రాజ్ అయితే మనసులో ఉన్న మాటని ఇక ఏం చెప్పాలో అర్థం తెలియక సైలెంట్గా అలానే ఉండిపోతాడు. చూడు కళావతి, నా వైపు నుంచి నీకు ప్రేమ దక్కదు. నీ విషయంలో నేను ప్రేమించలేను, ఎందుకంటే ఆల్రెడీ నేను ప్రేమించాను కాబట్టి అని చెప్పి అంటాడు. ఇక కావ్య ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నారండి? మీరు ఎవరిని ప్రేమించారు? మరి ఆ అమ్మాయి ఎవరు? మరి అలాంటప్పుడు నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు అనగానే ఇక వెంటనే డోర్ని కొడుతుంది స్వప్న. కావ్య కావ్య అని చెప్పి అనగానే ఇక వెంటనే మొహం కళ్ళమ్మట నీళ్ళు తుడుచుకొని ఇక వెంటనే కావ్య డోర్ని తీస్తుంది. ఏంటి కావ్య, డోర్ని క్లోజ్ చేసుకొని అంత ఇదిగా లోపల ఏంటా మాటలు అని చెప్పి అడుగుతుంది స్వప్న. ఏమీ తెలియనట్టుగా రాజ్ అయితే డైవర్స్ పేపర్ని ఒక పక్కన పెట్టేసి, ఏమీ లేదు, ఏంటి ఇలా వచ్చావు అని చెప్పి అంటుంది కావ్య. ఏంటి ఇలా రావడం ఏంటి? నీ మొహం చూస్తే చాలా బాధపడుతున్నావు, ఏమైంది రాజ్ అని చెప్పి అడుగుతుంది స్వప్న తెలియనట్టు. వెంటనే ఇక ఏమీ లేదే అనగానే, చాలు మీ ఇద్దరి డ్రామా చాలు, ఎందుకే నీకు నువ్వే మోసం చేసుకుంటున్నావు? ఇప్పటికీ చాలా లేట్ చేసావు. చివరి ఆఖరికి డైవర్స్ పేపర్ల మీద సంతకాలు పెట్టుకుంటూ కూడా ఏమీ లేదని చెప్తావేంటి? నేను అంత కానిదాన్ని అయిపోయానా? నీతో పాటు నేను కూడా ఈ ఇంట్లో ఉన్నాను. నువ్వు నాకు ప్రతి విషయంలోనూ అండగా దండగా నుంచొని ఉన్నావు. నా విషయంలో ప్రతి దీంట్లోనూ నేను కనిపించకపోతే కిడ్నాప్ అయితే నువ్వు ఊరు వెతికి నా గురించి అల్లాడిపోయావు. నా మీద నా అత్త నా శీలం మీద నింద వేస్తే ఆ నింద తుడిపే వరకు ప్రయత్నం చేస్తూనే ఉన్నావు. ఎందుకని? నేను నీకు అక్కను కాబట్టి. అలాంటప్పుడు నీకు అలాగే రాజ్కి ఇద్దరికి మధ్య గొడవలు జరుగుతూ డైవర్కు వెళ్తున్నాయన్న విషయం కనీసం నాకు చెప్పాలని కూడా అనిపించలేదా నీకు అని చెప్పి అంటుంది. ఆ మాటలకి ఇక వెంటనే, అది కాదక్క, ఎందుకంటే నా విషయం గురించి చెప్పినా వేస్టే. నన్ను ఈయన మనస్ఫూర్తిగా ఇష్టపడనప్పుడు ఇక నేను ఎవరికైనా ఏం చెప్పుకోవాలి అని చెప్పి బాధపడుతుంది కావ్య. ఇక వెంటనే, నువ్వు పక్కన ఉండవే, నేను రాజ్తో ఈరోజు మాట్లాడాలి. నా చెల్లెల జీవితం గురించి 2 ముక్కలు నిజం చెప్పాలి, తర్వాత తీసుకోండి ఏ నిర్ణయమైనా అని చెప్పి అనగానే రాజ్ అలానే నుంచుని ఉంటాడు. చూడు రాజ్,
నిజంగా ఒక మాట అడుగుతాను, సూటిగా చెప్పు. నీ మనసులో ఎవరో అమ్మాయి ఉంది, ఎవరినో ప్రేమిస్తున్నానని అన్నావు. ఎవరా అమ్మాయి? కొంచెం చెప్పగలవా అని చెప్పానగానే ఇక వెంటనే ఇక గుడిలో ఒక అమ్మాయిని చూశాను. అదే నువ్వు నువ్వు ఆ రోజు గుడిలో భరతనాట్యం వేస్తుండగా పక్కన ఒక నీడ కనబడింది. ఇక ఆ నీడ నువ్వేనని అనుకున్నాను. కానీ రెండో రోజు కూడా ఆ నీడ నాకు కనబడింది. అప్పుడు నువ్వు లేవు. ఆ అమ్మాయిని నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను. ఆ అమ్మాయి ముక్కు మొహం ఎలాంటిదో కూడా నాకు తెలియదు. కేవలం తన నాట్యం చూసే నేను ప్రేమించాను. తను నా మనసులో ఇప్పటికీ అలానే ఉంది. అలాంటప్పుడు మీ చెల్లిని నేను ఎలా పెళ్లి చేసుకుంటాను, ఎలా ప్రేమిస్తాను చెప్పు. పెళ్ళి అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది కాబట్టి నా మనసు అయితే ఆ అమ్మాయి దగ్గరే ఉంది. ఇది జరిగింది. చూడు కళావతి, నీ విషయంలో నేను ద్రోహం చేయలేదు, మోసం చేయలేదు. ఇదే జరుగుతుంది. తన మీద మనసు పెట్టుకొని నీ మీద నేను ప్రేమగా ఉండలేకపోతున్నాను అని రాజ్ అయితే నిజం చెప్తాడు. ఆ మాటలకు వెంటనే ఇక ఏంటి, నువ్వు నీడని చూసి ప్రేమించావా? ఆ నీడ ఎవరో నీకు తెలీదా? మరి అలాంటప్పుడు ఆ అమ్మాయి ఎప్పటికీ కనిపించినప్పుడు అప్పుడు మా చెల్లితో నువ్వు జీవితం సాగించాలి కదా. నిజంగా ఆ అమ్మాయి ఉంటే ఆ అమ్మాయితోనే నీ ప్రేమని ఇక ఒక్కటి చేసుకొని ఉంటారు. ఆ అమ్మాయి ఎవరో తెలియనప్పుడు ఎంతకాలం వెయిట్ చేస్తావు రాజ్ అని చెప్పి అడుగుతుంది. ఏమో నాకు తెలీదు, కానీ తను నా మనసులో తన నీడని నా మనసులో బొమ్మగా చెక్కేసుకున్నాను. లైఫ్ ఉన్నంత వరకు ఆ అమ్మాయినే ఇక తలుచుకుంటూ బ్రతికేస్తాను అని చెప్పి రాజ్ అంటాడు. ఇక వెంటనే చాలా సిన్సియర్ లవ్ రాజ్ నీది, అందుకే కట్టుకున్న భార్యను కూడా వదిలేద్దాం అనుకుంటున్నావు. కానీ నిజానికి ఆ అమ్మాయి ఎవరో తెలుసా నీకు అనగానే వెంటనే రాజ్ వచ్చి ఎవరా అమ్మాయి చెప్పు, నీకు తెలుసా నీకు తెలుసా అని చెప్పి చాలా ఆత్రంగా అడుగుతాడు. ఇక వెంటనే పక్కపక్క నవ్వుకుంటూ చాలా నవ్వొస్తుంది రాజ్. నిజంగా పక్కనే పెట్టుకున్న భార్యను చూసి ఇక ఆ అమ్మాయి నీళ్ళు కనిపించట్లేదన్నమాట. ఆ అమ్మాయి ఎవరో కాదు, సొంత నా చెల్లెలు, నీ భార్య కళావతినే ఆ రోజు భరతనాట్యం వేస్తూ ఇక నువ్వు వస్తుండగా తను నీడచాటున వెళ్ళిపోయింది. నేను పక్కనే ఉన్నాను. ఇక అలానే కంటిన్యూగా 2-3 సార్లు నేను తనని చూసి తన నాట్యం చూసి వేస్తూ ఉంటే నా నాట్యం చూసి నువ్వు రోజు చూసేవాడివి. కానీ ఒకరోజు తను నాట్యం చేస్తుండగా నేను లేను. ఆ టైంలోనే నువ్వు చూసుంటావు. ఆ అమ్మాయినే నువ్వు గుడ్డిగా ప్రేమిస్తున్నావు. ఆ అమ్మాయి ఎవరో కాదు, మా చెల్లి కావ్య. ఏంటే కావ్య, ఇప్పటికీ కూడా నోరు తెరిచి చెప్పవా? ఈ అక్క గురించి ఆడిన అబద్ధాన్ని ఇలాగే కంటిన్యూ చేస్తావా? నిజానికి నాకు భరతనాట్యం రాదు, ఏమీ రాదు. అన్ని డ్యాన్సులు వచ్చింది మా చెల్లికే. భరతనాట్యం, కూచిపూడి, కథకళి అన్నీ వచ్చు దానికి. అన్నీ చిన్నప్పుడు ఎన్నో ప్రైజులు కొట్టేసింది. ఆ ప్రైజులతో ఒక షాపునే పెట్టచ్చు. నా చెల్లెలు నిజంగా చాలా బాగా డ్యాన్స్ చేస్తుంది, అది ఒక నృత్యకారిణి అని చెప్పి ఇక నిజాన్ని బట్టబయలు చేస్తుంది స్వప్న చెప్పిన మాటలకి రాజ్ ఒక్కసారిగా కంగు తింటాడు. ఏంటి, నిజంగా కళావతినా అని చెప్పి ఆశ్చర్యపోతాడు. నీకు నమ్మడానికి కొంచెం టైం పడుతుంది, కానీ నిజం అదే. చూడు, ఈ ఫోటోలన్నీ చూడు అని చెప్పి సెల్ ఫోన్లో కావ్య భరతనాట్యం వేసిన బట్టలతో నాట్యం చేస్తూ ప్రైజులు గెలుచుకున్న ఫోటోలన్నీ కూడా చూపిస్తుంది. ఇక ఆ రోజు ఇక భరతనాట్యం వేసేటప్పుడు కూడా తను నేను ఇద్దరం సెల్ఫీ దిగాం. తను వేసిన భరతనాట్యం, ఆ రోజు వేసిన నీడ ఇదిగో ఇదే అని చెప్పి ఫోటోలో చూపిస్తుంది. ఇక రాజ్ అయితే చాలా సంతోషపడతాడు. ఒక్కసారిగా ఇక ఆ ఫోటోలను చూసి కావ్యే నా భార్యగా వచ్చింది, నేను ప్రేమించిన అమ్మాయి నా భార్య ఒక్కటేనా అని చెప్పి షాక్ అయిపోతాడు. తను చేసిన తప్పుకి చాలా సిగ్గుపడిపోతాడు. ఇక కావ్యని దగ్గరికి వెళ్ళి కావ్యకి ఇక ఏ విధంగా మాట్లాడాలో అర్థం కాదు. చూడు కావ్య, నీకు తెలుసు నా గురించి బాగా తెలుసు. ఎవరికి సారీ చెప్పను, థ్యాంక్స్ చెప్పను. ఇక ఈ విషయంలో 2 విషయాల్లో నీకు ఈ 2 చెప్పాలనుకుంటున్నాను. కళావతి, చాలా సారీ, నీ విషయంలో నేను ఇలా ప్రవర్తించకూడదు. కానీ థ్యాంక్ యూ. ఎందుకో చెప్పనా, నేను ప్రేమించిన అమ్మాయి నువ్వే అయ్యావు కాబట్టి నా జీవితంలో ఇక నేను ఒంటరివాడినని అనుకున్నాను. కానీ ఇప్పుడు అర్థమవుతుంది, ఆ దేవుడు నేను ఒంటరివాడిని కాదు, నా జీవితంలో నిన్ను నన్ను కలిపి బ్రహ్మముణ్ణి వేశాడు ఆ దేవుడు. ఆ గుళ్ళో ఆ రోజు ఆ నీడను చూసి మనసు పారేసుకున్నాను. కానీ ఆ అమ్మాయి నా జీవితంలోకి వచ్చిందని నేను తెలుసుకోలేకపోయాను, నన్ను క్షమించు అని చెప్పి ఇక వెంటనే రాజ్ అయితే కావ్య విషయంలో చాలా బాధపడతాడు. ఇక వెంటనే డైవర్స్ పేపర్ని చించి పడేసి ఇక మన ఇద్దరి మధ్య ఎప్పుడు కూడా ఇలాంటి టాపిక్ రావద్దు, నేను ఎప్పుడు కూడా నేను ప్రేమగా చూసుకుంటాను, మన ఇద్దరి మధ్యన ఎలాంటి మనస్పర్ధలు రావద్దు కళావతి అని చెప్పి ఇక ప్రామిస్ చేస్తాడు కళావతికి.
ఇక నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నిన్ను బాధ పెట్టను, నన్ను క్షమించు అని చెప్పి ఇక కావ్యని దగ్గరకు తీసుకుంటాడు. ఇక స్వప్న చాలా సంతోషపడుతుంది. ఇక నేను ఇక్కడే ఉన్నాను, నన్ను కొంచెం గౌరవించి తర్వాత మీ ఇద్దరు ఏమన్నా చేసుకోండి అని చెప్పి అక్కడి నుంచి ఇక స్వప్న అయితే చెల్లెల్ని ఇక రాజ్ని ఒక్కటి చేసిన ఆనందంతో బయటికి వస్తుంది. కావ్య ఇక చాలా సంతోషపడుతుంది. రాజ్ తనని అర్థం చేసుకొని ఇక డైవర్స్ పేపర్ని చించేయడం వల్ల కావ్య చాలా హ్యాపీగా ఇక ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్లో ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక ముందు జరగబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే ఇక్కడ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.